మంచిది. మరి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. 4 మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. త్వరగా అందరూ ఈ మాటలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. 4, 5, 6 వచనాలు. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా, అతని వాయిస్ బేస్ తగ్గించండి అన్న. అతని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? దేవుడు మనతో మాట్లాడును గక్క. దేవుడు మనల్ని అందరినీ దర్శించి ఆశీర్వదించును గక్క. ఆయన మాట ద్వారా మనల్ని బాగు చేయును గక్క. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీ పరిస్థితి మారదని ఎవరు నీతో చెప్పారు? ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం. నీ పరిస్థితి మారదని ఎవరు నీతో చెప్పారు? నీ పరిస్థితి మారదని ఒకవేళ ఎవరైనా నీతో అన్నారా? నీ బ్రతుకు మారదు, ఇంక నీ బ్రతికింతే, నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, నీకు ఈ బలహీనత పోదు, ఈ సమస్య పోదు, ఇంక నువ్వు బ్రతికున్నంత వరకు ఇలాగే ఆడవలసిందే, ఇలా ఉండవలసిందే అని ఎవరైనా నీతో అన్నారా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎవరినీ వదిలిపెట్టడు, అందరినీ దర్శిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ఎప్పుడు ఆయన చేతిలోనికి రావాలి. ఎప్పుడు చెప్పాలి? ఆయన చేతిలోనికి రావాలి. ఎప్పుడైతే ఆయన చేతిలోకి వస్తావో ఇంక నీ బ్రతుకు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయినట్లే. మారాను మధురముగా మార్చిన దేవుడు నీ బ్రతుకుని ఎందుకు సరిచేయడు? నీ బ్రతుకుని ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంచడు? నీ బ్రతుకుని ఎందుకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడు? మారాను మధురముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. మనుషులకి తెలియదు దేవుడు ఏం చేస్తాడో, ఎప్పుడు, ఎలాగ, ఏ విధముగా మన పరిస్థితిని మారుస్తాడో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు మాట్లాడడం సహజం, వాళ్ళు నిందించడం సహజం, వాళ్ళు అవమానపరచడం సహజం. కొంతమంది భయపడిపోతారు, ఎందుకంటే ఎదుటివారు ఏదో శపించేశారని భయపడిపోతారు. వారు నిత్యము నన్ను తిడుతూనే ఉంటారండి. నా ఊసు అనేసరికి వాళ్ళకి అస్సలు నచ్చదు. నా ముఖం చూసేసరికి తిట్లు మొదలెడతారు. శాపనార్థాలు పెట్టేస్తారండి. భయమేస్తుందండి వాళ్ళ శాపనార్థాలను బట్టి అని చాలామంది భయపడుతుంటారు. నేనంటాను, ఎవరు నిన్ను శపించినా, ఎవరు నిన్ను తిట్టినా, ఎవరు నిన్ను హీనంగా చూసినా, అవమానపరిచినా, నా యేసయ్య చేతిలోనికి రా. నిన్నెంతగా హెచ్చించబోతున్నాడో చూడు, నిన్నెంతగా ఉన్నతమైన స్థితికి నడిపించబోతున్నాడో చూడు. నీ పరిస్థితి ఆశ్చర్యకరంగా మారబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను సంస్థానానికి పంపించేపోతున్నాడు. ఇర్మియా ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను సంస్థానానికి పంపించేస్తానంటున్నావు కదా, ఇశ్రాయేలు ప్రజల్ని నెబుకద్నెజరు చేతికి అప్పగించేస్తానంటున్నావు కదా, వారు బానిసలుగా వెళ్ళబోతున్నారు. బానిసలుగా వెళ్ళబోతున్న వారిని అక్కడున్న వారు హింసిస్తారు కదా, చిత్రహింస చేస్తారు కదా, చాలా దారుణంగా చూస్తారు కదా. ఆల్రెడీ ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఎలాంటి బానిసత్వంలో మగ్గిపోయారు మా పితరులు. అలాంటి బానిసత్వంలో నీకు మరలా నువ్వు నీ బిడ్డలను పంపిస్తే, నీ బిడ్డలను, నీ సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహముగా నువ్వు మార్చుకున్న బిడ్డలను వారు తొక్కిపెట్టి నార తీస్తున్నప్పుడు, వారు ఎంతో భయంకరంగా హింసిస్తున్నప్పుడు నీ నామానికి అవమానం కదా ప్రభువా, నీ నామానికి దూషణ కదా ప్రభువా. ఎందుకు ప్రభువా వారిని శత్రువులు, అన్యుల మధ్యకు పంపిస్తున్నావు, అన్యుల చేతికి అప్పగిస్తున్నావు ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇర్మియా కన్నీరు ఏరులై పారేదండి. చాలా ఏడ్చేవాడు ఇర్మియా.
దేవుని సన్నిధిలో ఇజ్రాయేల్ ప్రజలను బట్టి మాట వినట్లేదని దేవుడు అన్యజనుల చేతికి వాళ్ళని అప్పగించేస్తానన్నాడని ఎంతో ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు ఇర్మియా. ఆ కన్నీరు కారుస్తుంటే 9వ అధ్యాయంలో అంటాడు, నా కన్నీరు జలమయమై, నా తల జలమయమైపోతుంది అంటాడు. 9వ అధ్యాయం 1 కాడి నుంచి చదవండి. నా జనులలో హతమైన వారిని గూర్చి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, నేను దివారాత్రములు కన్నీరు నా తల జలమయమైన విడిచినట్లు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. ఎంత కన్నీరు కార్చి ఈ మాట మాట్లాడతాడు. అందుకని ఇతడు కన్నీరు కార్చిన ప్రతి ప్రార్థనకి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? విలాపవాక్యములు అని పేరు పెట్టాడు ఇర్మియా. ఏం పేరు పెట్టాడు అనుకుంటున్నారు? విలపిస్తూ ఏడుస్తూ రాసిన గ్రంథం అది. అందుకనే విలపిస్తూ రాసిన గ్రంథం కనుక విలాపవాక్యాలు అని రాశాడు. ఏడుస్తూ 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 ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. జలమయమైపోయిందంటే అతని తల, అతని కన్నీళ్ళు ఊటగా మారిపోయినాయట. చాలా ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తుంటే ఇర్మియాతో అన్నాడు దేవుడు, ఒకసారి నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళి అన్నాడు. ఎందుకు ప్రభు అన్నాడు. వెళ్ళవయ్యా, నువ్వు ఏడ్చావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా, వెళ్ళు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు అన్నాడు. కుమ్మరివాణి ఇంటికి వచ్చాడు. కుమ్మరివాణి ఇంటికి వచ్చేసరికి కుమ్మర ఏం చేస్తున్నాడు తెలుసా? కుమ్మరివాడు షారిపై మట్టి పెట్టి కుండ చేస్తున్నాడు, ఒక పాత్ర చేస్తున్నాడు. షారే తెలుసా? ఎంతమందికి తెలుసు? బండి చక్రంలా ఉంటుంది. బండి చక్రంలా ఉంటుంది. అదేం చేస్తారంటే మట్టి ముద్దని తీసుకుని దాని మీద పెట్టి ఆ చక్రాన్ని తిప్పుతారు. ముందు కర్రతోనే తిప్పుతారు. తిప్పిన తర్వాత మట్టి ముద్ద పెడతారు. అప్పుడు ఆ ముద్దని ఒక పాత్రగా తన మైండ్లో ఏ రూపమైతే అనుకుంటున్నాడో, తన ఊహల్లో ఏ రూపమైతే అనుకుంటున్నాడో ఆ రూపాన్ని ఆ పాత్ర, ఆ మంటి పాత్రని చేస్తాడు ఆ రూపంతో. గుర్తుంచుకో. అయితే ఆ మంటి పాత్ర చేస్తున్న ఆ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళేసరికి కుమ్మరివాడి పాత్ర చేస్తున్నాడు. పాత్ర చేసి ఆ సారిపై నుంచి ఇలా తీశాడు. ఇలా తీసేసరికి ఏమైంది? చేతులను విడిపోయింది. చేతులు ఏమైంది? విడిపోయింది, పగిలిపోయింది. మట్టి కుండ చేతులని విడిపోయేసరికి మరలా ఆ మట్టిని, అయ్యో విడిపోయిందే, పోయిందే అని ఆ మట్టిని పక్కన పాడేలా, మరలా కొత్త మట్టి తీయలా, ఇంకో పాత్ర చేయలా. ఏం చేశాడో తెలుసా? ఆ పగిలిపోయిన ఆ కుండని, ఆ మట్టిని మరలా ముద్ద చేసి మరలా పిసికి మరలా సారిపై పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అదే 4వ వచనంలో రాయబడింది. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అర్థమైందా? తన చేతిలోనే విడిపోయింది ఆ కుండ. విడిపోయేసరికి మరలా ఆ కుండ, ఆ మట్టి తీసి పాడేయలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవునికి దూరం అయిపోయిన నీవు, దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా బ్రతికిన నిన్ను, నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టానుసారంగా నడుస్తున్న నిన్ను దేవుడు ఎప్పుడు విసర్జించలేదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పక్కకు త్రోసివేయలేదు. మరలా ఆయన చేతిలోనికి తీసుకోవాలనుకుంటున్నాడు. మరలా నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని, నాశనమైపోయిన నీ జీవితాన్ని, పతనమైపోయిన నీ జీవితాన్ని మరలా ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. అందుకనే లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. దేవుడు ఆయన 2 చేతులు ఎవరి వైపు? దేవుణ్ణి విడిచి నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా నడవడానికి నువ్వు వెళ్ళిపోతుంటే ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, ఎప్పటికైనా నా ప్రేమను తెలుసుకుంటుంది, ఎప్పటికైనా నన్ను గుర్తిస్తుంది, ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుంది, నా కౌగిట్లో చేరుతుంది అని లోబడనొల్లని ప్రజల వైపు, తప్పిపోయిన కుమారుడి కోసము తండ్రి ఎంతగా ఎదురు చూశాడో అంతగా ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. నువ్వు రావడం వలన నా యేసయ్యకి ఏమన్నా లాభమా? నువ్వు రావడం వలన నా యేసయ్యకి ఏమన్నా గొప్ప కార్యాలు జరుగుతాయా? పతనమైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకుని, నాశనమైపోయిన నీ బ్రతుకుని, నలుగురిలో వేలనకరంగా ఉన్న నీ బ్రతుకుని, నలుగురిలో అవమానకరంగా ఉన్న నీ బ్రతుకుని, ఇంకా వీడి బ్రతికింతే అని అందరూ అవమానిస్తున్నారు చూడు, ఆ బ్రతుకుని ఆయన మార్చాలని
ఆయన నిన్ను తన చేతుల్లోనికి తీసుకోవాలని ఎంతో ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నాడు. నీ వైపు ఎదురు చూస్తున్నాడు. నేను అడుగుతాను, ఆయన ప్రేమ కలిగిన పిలుపుని చెవిని పెట్టి రాగలదువా బిడ్డ? రాగలదువా? దేవుని వైపుకి తిరగలదువా? చెప్పాలి. తిరుగుతావా? రాగలదువా? ఆయన హస్తపు నీడలోనికి నువ్వు రాగలదువా? ఖచ్చితంగా నిన్ను బాగు చేయబోతున్నాడు. చిచ్చి, ఇడు బ్రతికింతే ఇంక ఇడు మారడని దేవుడు అనుకోవట్లా, మనుషులు అనుకుంటున్నారు. వీడి జీవితం ఇంతే, వీడి బ్రతికింతే, ఇంక వీళ్ళు మారరు, ఎంత చెప్పినా వ్యర్థం, ఇంకా వీళ్ళని పతనానికి అప్పచెప్పేద్దాం దేవుడు అనుకోవట్లా, మనుషులు అనుకుంటున్నారు. నీ తల్లిదండ్రులే నిన్ను గురించి అలా అనుకోవచ్చు. ఇంక ఇటు బ్రతుకు మారదండి, వదిలేహేనండి నేను అనుకోవచ్చు. నీ తల్లిదండ్రులే, నీ సహోదరులే అనుకోవచ్చు, వాడు వేస్ట్ అండి అని. కానీ దేవుడు అట్లా అనుకోడు. దేవుడు చూస్తున్నాడు, నా వైపు రా బిడ్డ, నిన్ను నేను బాగు చేస్తాను అంటున్నాడు. నా వైపు రా అంటున్నాడు. నా వైపు రా అంటున్నాడు. నువ్వు వినగలిగితే ఆయన పిలుపు వచ్చే, ఆయన ప్రేమ కలిగిన బాహువుల్లోనికి నువ్వు రాగలిగితే అసలు నీ స్థితి చూసిన వారందరూ ఆశ్చర్యపడబోతున్నారు, విస్మయమందబోతున్నారు. మాట్లాడిన వారు నోటి మీద వేలు వేసుకోబోతున్నారు. అట్టి రీతిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రభువా, ఎందుకయ్యా అన్యజనుల చేతికి అప్పగిస్తావు? ఎందుకయ్యా అన్యజనుల చేతికి అప్పగించి మరలా నీ నామానికి అవమానం తెచ్చుకుంటావు? నీ బిడ్డలకు ఎందుకు శ్రమ అని ఏడుస్తుంటే ఇర్మియాని పంపించాడు కుమ్మరవాణి ఇంటికి. ఇర్మియా వచ్చాడు, చూశాడు, కుమ్మరవాణి చేతిలో కుండ పగిలిపోయింది. మరలా కుమ్మరవాడు అదే మట్టితో చేశాడు. అప్పుడు దేవుడిని అడిగాడు, చూశానయ్యా, ఏంటి దీనికి అర్థం అన్నాడు. అప్పుడు కింద 5-6 వచనాలు ఏమనుందో తెలుసా? ఓ ఇజ్రాయేలు ప్రజలారా, వినండి 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 వినండి. ఇజ్రాయేలు ప్రజలారా, ఈ కుమ్మరివాడు ఆ మంటికి చేసినట్లుగా నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. ఈ కుమ్మరివాడి చేతిలో మంటి ఉన్నట్లు, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉండండి, నా చేతిలోనికి రండి, నేను మిమ్మల్ని మరలా బాగు చేస్తాను. అంటే ఇర్మియాతో ఏం చెప్తున్నాడంటే, నా చేతిలో ఉండండి అనలేదు, నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. అంటే ఇర్మియాను వాదార్చడానికి ఆ మాట అన్నాడు. కుమ్మరివాణి చేతిలో మట్టి ఉండబట్టే కదా మట్టిని మరలా ఇంకో పాత్రను చేసాడు తనకు యుక్తమైనట్లుగా. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు నా చేతిలో ఉన్నారు, నేను ఎలా చేయాలంటే అలా చేస్తాను, కంగారు పడకు ఇర్మియా అని మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు ఇర్మియా అని మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీ జీవితం మారాలన్నా, నీ పరిస్థితి మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, ఆశీర్వాదకరమైన లైఫ్ నువ్వు అనుభవించాలన్నా ఖచ్చితంగా నువ్వు దేవుని చేతిలోనికి రావాలి. ఆయన అరచేతుల్లో చెక్కబడాలి. చెప్పండి, చెప్పాలి. చాలామంది ఆలోచన ఏంటి తెలుసా? ఎవరు అనక్కలొద్దు, వాళ్ళని ఎవరు అనక్కలొద్దు. ఏమోనండి, నా బతికేంటో నాకే అర్థం కావట్లేదు, నా తలరాత ఇంతేనేమో, దేవుడి దగ్గరికి వచ్చినా నాకేం జరగట్లేదు, అంతేనండి మా బతికి, అంతేనండి మా జీవితం, అంతేనండి. పాస్టర్ గారు మీరు కూడా అంతే, ప్రార్థన ఏం చేయకండి మా గురించి. ఇదేమి నిరాశమ్మా, ఏం బతుకులు, ఏం మాటలు, అంతేనండి మా బతుకులు మారవండి ఇంకంతే. ఎందుకు వచ్చింది? బిడ్డలను చూసి నిరాశ వచ్చింది. వారి కుటుంబంలో ఉన్న ఒత్తులను బట్టి, కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఒత్తులను బట్టి, సమస్యలను బట్టి నిరాశ వచ్చింది వాళ్ళకి. అందుకని ఏం చేస్తారంటే వండుకున్నది కూడా తినరు, అలా పడుకుని ఆలోచిస్తూ ఉంటారు. పడుకుని ఆలోచిస్తూ ఉంటే ఆకాశము ఆకళ్ళు తెరవబడి నిధులు వచ్చి వాళ్ళ ఒకట్లో కుమ్మరించబడిపోతాయి. బుద్ధి లేని ఆలోచనలు. నన్ను అడిగి శోధిస్తే ఆకాశ వాకిళ్లను విప్పుతానన్నాడు ఆయన. నువ్వు బెంగ పెట్టుకుని మంచం ఎక్కేసి దేవుని సన్నిధికి రాకుండా, అటు వండుకున్నది తినకుండా, ఏమీ చేయకుండా అలా బెంగ పెట్టుకుని మంచం మీద ఉంటే ఏమిటి ప్రయోజనం? పూర్తిగా నాశనానికి వెళ్ళిపోతావు. నువ్వు సంవత్సరం బ్రతకవలసిందని 2 నెలలకే చచ్చిపోతావు. నీకున్న బెంగను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి తొందరగా తీసిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి నేను చెప్తున్నాను, ఆ ఆలోచనలు, ఆ మాటలు, ఆ తలంపులు నీకు ఉండకుండా దేవుని చేతిలో నీకు వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను, దేవుడు నమ్మదగినవాడా కాడా? చెప్పాలి. దేవుడు నమ్మదగినవాడా కాడా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఖచ్చితంగా దీవిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? మరి ఎందుకు ఉండిపోయినాయి ఇలాగా మన జీవితాలు? ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటి? భర్త మాటండు, ఒక రోజు పనికి వెళ్తే 2 రోజులు పనికి వెళ్ళడు, తెచ్చిన 500 అయిపోయేంత వరకు మరలా పనికి వెళ్ళడు. ఎందుకు వచ్చిన బ్రతుకులు, ఎందుకు వచ్చిన జీవితాలు అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నువ్వే బయటికి వెళ్ళి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి పరిస్థితి అంతా? దేవుడి దగ్గరికి వెళ్తున్నా నా పరిస్థితి మారట్లేదంటే నేను అంటున్నాను, ఇంకా ఆయన చేతిలోనికి నువ్వు రాలేదు. రా, ఆయన చేతిలోనికి వచ్చి చూడు ఎలా మార్చబోతున్నాడో నీ జీవితాన్ని, ఎలా మార్చబోతున్నాడో నీ జీవితాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నగారులు అందరూ కూడా వాడిని ఏం చేశారో తెలుసా? నష్టజాతకుడు, నష్టజాతకుడు, నష్టజాతకుడు అంటున్నారు. ఎందుకు? తన గర్భాన్ని పడగానే ఇంట్లో ఉన్నాయన్నీ అమ్ముకోవడం మొదలెట్టారు. భయంకరమైన దరిద్రము అతని గర్భాన్ని పడ్డాక వచ్చింది. ఎంతో వేదన అతని గర్భాన్ని పడినది కానించి, వేదన 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 వేదన. కడకి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. తల్లి చూసింది, చూసి ఆడు వంక చూసి నవ్వాలేక ఏడాలేక వాడిని ఒళ్ళోకి తీసుకుని, ఒరే బాబు, వేదనతో నిన్ను కన్నానరా, వేదన పడుతూ కన్నానరా, నువ్వు వచ్చేసరికి ఉన్నదంతా ఊడ్చుకుపోయిందిరా, ఏమీ లేదు, మహావేదనే నీకు నాకు మిగిలింది ఇంకా అని చెప్పేసి వాడికి వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. చెప్పండి, ఏ పుత్రుడు? ఇలాంటి పేరు ఎప్పుడైనా నీ బిడ్డకు పెట్టావా? పెట్టావా? చెప్పాలి. వేదన పుత్రుడు అని పెట్టింది పేరు. ఆ పేరు రివర్స్లో చూస్తే ఎబ్బేజ్. ఎబ్బేజ్ వేదన పుత్రుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎబ్బేజ్ని కన్నది. అన్నగారులు అందరూ హీనంగా చూస్తున్నారు. వీడు పుట్టాకే మాకు దరిద్రం పట్టుకుంది, వీడు పుట్టాకే మాకు దరిద్రం పట్టుకుంది, వీడు పుట్టాకే అందరూ వాడిని నష్టజాతకుడిగా చూస్తున్నారు. ఊరు వారందరూ నష్టజాతకుడిగానే చూస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇలో అంటే బయట వాళ్ళు, అవునా కదా, మాట్లాడరే. ఇంట్లో వాళ్ళే కదా పరుగు తీసేది బయట వాళ్ళు. ఎప్పుడూ కూడా బయట పరుగు పోవాలంటే ఇంట్లో వాళ్ళు మొదలెట్టాలి. ముందు ఇంట్లో వాళ్ళు మొదలెడితే బయట మొదలవుతుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మొత్తం అతనికి ఏమాత్రం కూడా ఇంకా పేరు లేదు, మంచి నేమ్ లేదు. ఎక్కడికి వెళ్ళినా నష్టజాతకుడిగానే చూస్తున్నారు. ఎవరు బయటిపో అంటున్నారు, జారదీయట్లేదు. అలాంటి టైంలో ఇజ్రాయేల్ దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఇజ్రాయేలీల దేవుడి గురించి అంటే ఇతడు ఇజ్రాయేలీడు కాదా అని డౌట్ నాకు. ఇజ్రాయేలీల దేవునికి మొర్ర పెట్టాను అని ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇజ్రాయేలీల దేవుని గురించి తెలుసుకున్నాడు. నా బ్రతుకు మారాలి అంటే, నా జీవితం మారాలి అంటే ఖచ్చితంగా ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన నా బ్రతుకు మార్చగలుగుతాడు. ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తేండి మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందని వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని. జాగ్రత్తగా వినండి. ఈ 9వ వచనంలో ఏమనుందో తెలుసా? 9వ వచనంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే, చెప్పండి, ఘనము పొందినవాడై ఉండెను. చెప్పండి, ఏం పొందాడు ఇప్పుడు? తన సహోదరుల కంటే ఘనత పొందాడట. ఎప్పుడు పొందాడు? అది ఇప్పుడు చూపిస్తాను, వినండి, చదవండి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అన్న పేరుకి అర్థం ఏంటి? కింద ఉంటుంది రాసి, వేదన. ఏమని? వేదన పుత్రుడు. ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఎబ్బేజ్ అంటే వేదన పడ్డాను ఇతను కనడానికి. చాలా సమస్య, చాలా ఇబ్బంది, శోధన, ఇవన్నీ అనుభవించానని వేదన అని పేరు పెట్టిందంట. వేదన అంటే
ఎబ్బేజ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. అయితే ఇతడు ఎలాగ సహోదరుల కంటే ఘనము పొందాడు? చదవండి కింద. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడు? నన్ను కీడులోనికి తేకు. నిజముగా నీ గురించి విన్నది నిజమే. నువ్వు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతావు. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను దీవించు, నీ చేతిలోనికి తీసుకో. నేను వచ్చేస్తున్నాను, నీ చేతిలోనికి వచ్చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించు, నన్ను బాగు చెయ్యి అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంతా ఆలకించి అతడు అడిగిందంతా అతనికి దయచేశాడట. ఇప్పుడు తన సహోదరుల కంటే ఇతడు ఘనత పొందాడు, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సహోదరులు అక్కడ ఉన్నారు, ఇతను అక్కడ ఉన్నాడు. ఏ నోరు అతన్ని దూషించిందో, ఏ నోరు అతని నష్టజాతకుడు అందో, ఏ నోరు ఇతని చేతిలో పడితే ఏది పనికిరాదందో, ఏ నోరు అతని కళ్ళు చూస్తే ఇంకా కళ్ళు చూసింది ఏది పనికిరాదందో, ఇప్పుడు ఆ నోరు ఆ ఎబ్బేజుని గణపరుస్తుంది. ఎబ్బేజు దగ్గరికి వెళ్ళి వారి చేతులు చాపుతున్నారు. ఎబ్బేజు దగ్గరికి వెళ్ళి వారి సహాయం అడుగుతున్నారు. ఈ రోజున దేవుడు నిశ్చయముగా నిన్నును అట్లనే ఆశీర్వదించునుగాక, నిన్ను అలాగే దీవించునుగాక, లేవనెత్తునుగాక. నేను చెప్తున్నాను ఈ రోజున, ఎబ్బేజుని ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చడు? ఎబ్బేజు బ్రతుకుని మార్చిన దేవుడు నీ బ్రతుకు ఎందుకు మార్చడు? ఆయన చేతిలోనికి మరలా మార్చి నీ జీవితాన్ని ఉన్నతంగా కట్టబోతున్నాడు. కుమ్మరివాడు తన మంటితో మరలా ఇంకొక పాత్ర చేశాడే, అలాగే నిన్ను ఇంకొక పాత్రగా నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు, దీవెనకరమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు. నీ గిన్నె నిండి పొరలబోతుంది. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేతిలోనికి పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన నిన్ను దండించేవాడు కాదు, శిక్షించేవాడు కాదు, నిన్ను ఆశీర్వదించేవాడు. నిద్రపోతున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళజోళ్ళు పెట్టుకుని వచ్చి మరీ నిద్రపోతారు, నాకు అర్థం కాదు. ఆ కళ్ళజోళ్ళు ఎందుకు? వాక్యం చదువుతారా? ఏమన్నా తీసి పాడేయచ్చు కదా. అంటే నిద్ర తెలియకుండా ఉండడం కోసం. వాక్యం స్క్రీన్ మీద వస్తుంది కదా, చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి. తలలు కిందకెట్టి నీడల నేను వారి పేరు పైకెత్తిదిను. ఓకేనా? మీరు తలలు కిందకెట్టి నీడల నేను పేరులు పైకెత్తిదిను. పేరు చెప్పిస్తాను. ఓకే, మంచిది. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి జీవితానైనా మార్చగలడు. ఒక రోజున సిమోను అనే వ్యక్తి వలలు కడుక్కుంటున్నాడు. రాత్రి అంతా శ్రమపడ్డాడు. ఏటకి వెళ్ళాడు, చేపల ఏటకి. దొరకల. తెల్లవార్లు ఇవాళ వేసి విసుకుపోయి కనీసం ఒక చిన్న చేప కూడా పడలేదు. వచ్చేసి ఒడ్డున వలలు కడుక్కుంటున్నాడు. వలలు మరలా సాయంత్రం వెళ్దాం వేటకని చెప్పేసి వలలు కడుక్కుంటున్నాడు. యేసుప్రభు కరెక్ట్గా అక్కడికి వచ్చాడు. జనసమూహం ఆయన వెంబడిస్తున్నారు. సిమోను అడిగాడు, సిమోను నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా అని అడిగాడు. ఎక్కు ప్రభు అన్నాడు. ఎక్కు ప్రభు అన్నప్పుడు ఎక్కాడు. కొంచెం లోతుకి నడిపించాడు. లోతుకి నడిపించిన తర్వాత అక్కడున్న జనసమూహం, ఒడ్డు మీద ఉన్న జనసమూహం అందరికీ వాక్యం చెప్పాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత సిమోను అడుగుతున్నాడు, సిమోను వలలు కడిగేస్తున్నావేంటి? చేపలు పట్టవా అన్నాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఒక్క చేప అయినా మాకు దొరకలేదు. మా అప్పులు అంతే, మా సమస్యలు అంతే, మా బ్రతుకులు అంతే ప్రభువా. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. లాటరీ కొట్టినట్లే చేపలు దొరకాలంటే మాకు ఒక లాటరీ. కాబట్టి మాకు ఈ రోజుకి ఇంకేం లక్కలేదు, వెళ్ళిపోతున్నాం ప్రభా. దేవుని చిత్తం ఉంటే ఎన్నో ఉంటే రేపు ఈరోజు రాత్రికి మరలా వెళ్తే రేపు వద్దుట మరలా మేము బజార్లోకి వెళ్ళి అమ్ముకోవడానికి 4 మెతుకులు తినడానికి వీలుంటుంది. లేదంటే పస్తాయి, ఇవాళ పస్తున్నట్టే రేపు కూడా పస్తాయి ప్రభా అని చెప్పాడు. అని చెప్పినప్పుడు వెంటనే అన్నాడు, ఎందుకు అంత నిరాశపడతావు? నీ పడవలోకి ఎక్కింది ఎవరో తెలుసా?
నజరేయుడైన యేసు, భయపడకు, కొంచెం లోతుకి నడిపించు అన్నాడు. లోతుకి నడిపించు పడవని అన్నాడు. కొంచెం లోతుకి నడిపించాడు. లోతుకి, మీరు గమనించండి, లోతుకి నడిపించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వలలేయండి కుడి పక్కన అన్నాడు. ఏమనాలి ఇతను? చెప్పండి, జాలరి ఇతనా లేకపోతే యేసుప్రభువా? ఎవరు జాలరి? చేపలు ఎక్కడ ఎప్పుడు ఏ టైం దొరుకుతాయి ఎవరికి తెలుస్తుంది? జాలరికి తెలుస్తుందా లేకపోతే యేసుబాబుకి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? మాట్లాడరు ఏంటండి? తెలుస్తుందా లేదా? రైట్. ఏ పంట ఎప్పుడు వస్తుందో వ్యవసాయం చేసే వాళ్ళకే తెలుస్తుంది. అలాగే చేపలు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో పడతాయో జాలర్లకే చెప్పాలి, తెలుస్తుంది. ఈ పక్కన వలై అన్నాడు. ఊరుకో ప్రభా, రాత్రి అంతా కష్టపడ్డాము, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నావు, ఇక్కడ అస్సలు ఉండవు చేపలు, నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది చేపలు పట్టడంలో, నీకేం అనుభవం ఉంది ప్రభా? నువ్వు స్వస్థతలు చేస్తావు, అద్భుతాలు చేస్తావు, అంతవరకు ఓకే, కానీ చేపలు దొరకవు అనాలి. అనకుండా ఏం చేశాడు తెలుసా? ఆ మాట మీద విశ్వాసం ఉంచి పక్కన వలేసాడు. వలేస్తుంటే లాగుతుంటే ఈ వల ఇతను లాగేస్తుంది. అసలు లాగలేకపోతున్నాడు వల, చాలా ఎక్కువ చేపలు. ఆ వల ఆగలేక పక్కనున్న వాళ్ళని, ఒడ్డు మీద ఉన్న వాళ్ళని కేకేశారు, ఒరే బాబు మాకు సహాయం చేద్దరు రండి రా అంటున్నారు. వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళారు ఆ వల చూసి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే ఆ వలలో పడ్డ చేపలు కొన్ని వేల చేపలు పడ్డాయి. పడవ మునిగిపోయేంత రీతిలో చేపలు పడ్డాయి. అయితే ఆ వల లాగిన తర్వాత చేపలన్నీ అందులో వేసిన తర్వాత సీమోను వెంటనే మోకాలు వేసి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరం అన్నమాట. చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 5వ అధ్యాయం 1 కాడి నుంచి 3 వరకు చదవండి. 1, 2, 3 వచనాలు చదవండి. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూశారు. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. తన వలలు కడుక్కుంటున్నారు అక్కడ. ఆయన ఆ దోణెల్లో సిమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి వారిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి, ఎక్కడికి నడిపించాలి? అది లేదు ఇవాళ క్రైస్తవ జీవితంలో. లోతుకెళ్ళే అనుభవం లేదు, లోతైన అనుభవం లేదు క్రైస్తవ జీవితంలో. భక్తి లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి, విశ్వాసం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి, ఆత్మీయ జీవితం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడే. మనం ఎక్కడున్నామంటే అక్కడే. మన భక్తి జీవితము బాగోలేదు, అందుకే ప్రార్థనకి వెళ్ళాలనిపించదు, ప్రార్థనలో కూర్చోవాలనిపించదు, వాక్యం వినాలనిపించదు, ఏమంటే ప్రార్థన చేయాలనిపించదు, దైవజనుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలనిపించదు. ఎందుకు? నీ భక్తి జీవితం బాగలే. ఆత్మీయ రోగిష్ఠుడు అయిపోయావు. లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళే అనుభవం ఏది? భక్తి జీవితంలో లోతుకి వెళ్ళే అనుభవం ఉండాలండి. కూర్చుంటాం అంతే, అంతంతవరకే. ఆ తర్వాత మామూలే. నేను చెప్తున్నాను, లోతుకి నడిపించమన్నాడు. ఆ పడవని లోతుకి నడిపించమన్నాడు. తర్వాత చేపలు పట్టుటకు నీ వలలు వేయమని సిమోనుతో చెప్పగా సిమోను ఎలినవాడా రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. వలలు వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. నేను పాపిని ప్రభువా నా యొద్ద నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అటువంటి టైంలో అన్నాడు, భయపడకు, నా కూడా వచ్చే, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేస్తాను అన్నాడు. నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేస్తాను, నా కూడా వచ్చే అన్నాడు.
ప్రభువా నేను పాపిని అంటున్నాడు. నీ పాపాలన్నీ కడిగేస్తాను రా అంటున్నాడు. ఆ వాక్యం కిందకి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కిందకంతా చదవండి. నీ పాపాలన్నీ కడుగుతాను, నిన్ను మనుషులు బట్టి జాలర చేస్తాను, నాకు కూడా వచ్చే అన్నాడు. వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడ పాడేశాడు, చేపలు అక్కడ పాడేశాడు, పడవ అక్కడ పాడేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు అతన్ని అభిషేకించాడు, నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో తెలుసా? సిమోను పేతురు అయ్యాడు. పేతురు స్థాయి ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందరూ విద్య లేని పామరుగా చూసినట్లుగా చూసేవారు. వాళ్ళకి విద్య లేదు. వాళ్ళకు ఉన్న విద్యల్లో చేపలను పట్టడం, బజార్కి తీసుకెళ్ళడం, అమ్ముకోవడం, తినడం. వాళ్ళకున్న విద్య అది ఒకటే. చదువు లేదు, ఏమీ లేదు. వారికి ఏ భాష రాదు. ఆ ఎబ్రి భాష తప్ప ఇంకే భాష రాదు. గలిలయ సముద్రంలో చేపలు పట్టుకోవడమే వాళ్ళ వృత్తి, పట్టుకుని అమ్మడమే వాళ్ళ వృత్తి. ఆ గలిలయ సముద్రమే తెల్లారు లేగిస్తే వాళ్ళ బ్రతుకు గలిలయ సముద్రంలోనే కొనసాగాలి. ఒకవేళ వాళ్ళ బ్రతుకు ముగించినా గలిలయ సముద్రంలోనే ముగించాలి వాళ్ళ బ్రతుకు. అటువంటి గలిలయ సముద్రానికి అంకితమైపోయిన తన బ్రతుకుని దేవుడు పిలిచాడు, రా అన్నాడు. వచ్చాడు, వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాలి? దేవుడు పిలిచినప్పుడు వాళ్ళ వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? దేవుడు పిలిచినప్పుడు పడవ వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? దేవుడు పిలిచినప్పుడు ఆ పడవకున్న తెడ్డే, ఆ పడవకున్న ఆ సమస్తము నాది అనుకున్నదంతా అక్కడ వదిలిపెట్టాలి. నాది అనుకున్నదంతా అక్కడ వదిలిపెట్టాలి. వచ్చేసాడు. నాకంటూ ఏమీ లేదని వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అతన్ని అభిషేకించి నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతడు మొట్టమొదటిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని పక్షంగా నిలబడి మొట్టమొదటిగా అతడు మాట్లాడడం మొదలు పెడితే 3000 మంది లైన్లోకి వచ్చి మాకు బాప్తిస్మం ఇవ్వయ్యా అని అడిగారు. ఎంతమంది? మొట్టమొదటిగా అతను మాట్లాడడం మొదలుపెట్టాడండి. దేవుని దగ్గర పొందుకున్న అభిషేకంతో 3000 మంది వచ్చారు అతని దగ్గరికి. వచ్చి మాకు బాప్తిస్మం ఇవ్వయ్యా, నువ్వు నమ్మిన యేసుని మేము నమ్ముతామయ్యా, నువ్వు నమ్మిన యేసుని మేము మా హృదయంలో చేర్చుకుంటామయ్యా, బాప్తిస్మం ఇవ్వయ్యా అని 3000 మందికి ఒక్క రోజులో బాప్తిస్మం ఇచ్చాడు. అద్భుతమా కాదా? ఎలాంటి బ్రతుకు? ఫుడ్డుకి లాటరీ కొడుతున్న బ్రతుకు. ఫుడ్డుకి లాటరీ కొడుతున్నాడు. చేపలు పడితే పండగ, చేపలు పడకపోతే వాళ్ళ జీవితం దండగా, ఏమీ లేదు. అలాంటి బ్రతుకులో నుంచి పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుని పక్షంగా నిలబడ్డాడు. 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. పోన్లే, ఏదో బతుకుతున్నాళ్లే అనుకున్నారా జనము? ఏదో బ్రతుకుతున్నాళ్లే అనుకున్నారు. ఒకప్పుడైతే అసలు ఇతను ఎవరో తెలియదు జనాలకి. ఇతను ఎవరో కూడా జనాలకి తెలియదు. ఎక్కడ బ్రతుకుతున్నాడో తెలియదు. ఆ పల్లికారులకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇతను. తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికి తెలియదు ఇతను. గలిలయ సముద్రం ఇల్లు, గలిలయ సముద్రం ఇల్లు, గలిలయ సముద్రం ఇల్లు, అంతే. కానీ ఈరోజు అతని జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? పేతురు గారు ఎప్పుడు వస్తారా బయటికి? పేతురు గారు ఎప్పుడు వస్తారా బయటికి? పేతురు గారు ఎప్పుడు వస్తారా బయటికి? కొన్ని వేల మంది, లక్షల మంది పేతురు గారి గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకో చెప్పనా? తీయండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఎందుకో చెప్తాను. పేతురు అపోస్తుల కార్యములు 5:15-16. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీదను వారిని మోసుకుని వచ్చిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణములో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు పేతురు వైపు? వీడు చేపలు పట్టుకున్నవాడు కాదు, గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేవాడు కాదు, వీడు విద్యలేని పామరుడు కదా, వీడికి ఎలా వచ్చింది ఇంత అభిషేకం అనుకుంటున్నారు మతాధిపతులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు, శాస్త్రులు. వారు చేయలేరు అద్భుతాలు. చేసే వాళ్ళని చూసి వారవలేరు. వాళ్ళు అద్భుతాలు చేయలేరు. వాళ్ళ పరిచయుల సంతానం అది. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని చెప్పేవారు ఎవరు? పరిచయుల సంతానం, శాస్త్రుల సంతానం. వాళ్ళు చేయలేరు. చేసే వాళ్ళని చూసి వారవలేరు. ఎస్, అందుకనే వాళ్ళు అనుకుంటున్నారట, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పేతురు గారు బయటకు వస్తే చాలు
అతని నీడ రోగుల మీద పడితే చాలు, అతని నీడ రోగుల మీద పడినా, దురాత్మలు పట్టుకున్న వారి మీద పడినా వెంటనే వారు అద్భుతాలు చూసేస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు పేతురు జీవితం? చేపలు పట్టుకునే కానించి, ఒరే సిమోను బొచ్చు పడింది ఏంట్రా, ఒరే సిమోను సందువ పడింది ఏంట్రా అని అడిగేవారు. అడగలేదు ఎప్పుడు నువ్వు? దేవునికి మహిమ కలుగును గాక. ఒరే సిమోను పండుగప్ప పడింది, పండుగప్ప అని అడిగేవారు. మరి ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఒరే సిమోను అంట్లా పేతురు గారు ఎప్పుడు వస్తారో బయటికి, పేతురు గారు ఎప్పుడు వస్తారో బయటికి. చిన్నవాడు నుండి పెద్దవాడు వరకు పేతురు గారి గురించి ఎదురు చూస్తున్నారు. బయటికి వస్తే అతని నీడ రోగి మీద పడితే చాలు. బయటకు వస్తున్నాడు, మోసుకొచ్చేయండి, రోగుల్ని మోసుకొచ్చేయండి, తీసుకొచ్చేయండి, పడేయండి అక్కడ. ఆయన నీడ పడితే చాలు. నీడ పడితే దురాత్మ పారిపోతుంది, రోగిష్ఠుడు లేచిపోతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఎవడు చెప్పాడు నీ పరిస్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదని? నో, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ పరిస్థితి మార్చగలిగిన వాడు ఆయనే. ఖచ్చితంగా ఆయన నీ పరిస్థితిని మారుస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మార్చలేదా పేతురు బ్రతుకు? మార్చాడా లేదా? నా బతుకు మార్చలేదా? మార్చాడా లేదా? ఇంకో 2 వ్యక్తులు చూపిస్తాను మన చర్చిలో వాళ్ళని. ఇందాక చెప్పాను కదా సహోదరుడు గురించి, అతని పేరు కెట్టయ్య. ఏమన్నారు తెలుసా? అయిపోయింది ఇటు పని అనుకున్నారు చాలామంది. నా దాకా కూడా వచ్చినాయి ఆ న్యూస్. అయిపోయింది ఇటు పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? అమ్మ రేవతి ఇవాళ ఎలాగున్నాడు ఆయన? దేవుని సన్నిధి కూడా రాకుండా పనులకు వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన అలా ఉంది ఇప్పుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? అవునా కదమ్మా? అయిపోయింది అటు పని, ఇంక లేవడాను అన్నారు. నాకు వినిపించినాయి ఆ మాటలు. ఇంక లేవడ అయిపోయింది వాడి పని అన్నారు. తీసుకొచ్చారు, ఇక్కడ కూర్చోబెట్టారు. మరి ఈ రోజున ఎలా ఉంది? పెడిమంచి నుంచి వస్తుంది సహోదరి రమణ చెయ్యి పైకెత్తమ్మా. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఏడాయన నిలబడినానా? కువైట్ నుంచి వచ్చాడండి, బయట నుంచి వచ్చాడండి ఆయన, బయట దేశం నుంచి. స్కూటీ వేసుకుని వెళ్తున్నాడు, తణుకులోనేగా. తణుకెళ్ళి వస్తుంటే పెద్ద యాక్సిడెంట్, ఈ తలకు తగిలేసింది. ఇంకా అయిపోయింది. బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేశారమ్మా, 2 సార్లు ఆపరేషన్ చేశారు. 2 సార్లు చేసేసరికి ఇంకా అతనికి మొత్తం గతమంతా మర్చిపోయిన పరిస్థితి. ఇంకా తింగరగా మాట్లాడడం, ఇంకేమీ లేదు అన్నారు అందరూ. అయిపోయింది, ఇంకేం చేయలేడు, ఏమీ లేదన్నారు. ఆమె ఏం చేసింది తెలుసా? తీసుకొచ్చేసింది దేవుని సన్నిధికి. నా దేవుడే ఏదో ఒకటి చేస్తాడు అని. ఆమె ఫస్ట్లో బాధపడింది, కొంచెం బలహీనపడింది. అయినప్పటికీ దేవుని మాటను బట్టి మరలా బలపడి, నా భర్తను ఏం చేసినా దేవుడే చేయాలి, ఇంక మనుషులు కాదని చెప్పేసి తీసుకొచ్చేసింది. చూడండి ఆయన్ని. ఈరోజు సాక్ష్యం ఏం చెప్పిందో తెలుసా? నా భర్త ఇంకే పని చేయలేడని అందరూ అన్నారు. నేను కూడా అలాగనుకున్నాము, ఇంకా చేయలేడు, ఏ పని చేయలేడు నా భర్త అనుకున్నాము. కానీ ఈరోజు ఒక వ్యాపారం చేయడం మొదలుపెట్టాడని చెప్పింది. అమ్మ కాదు, ఎలా కదా నువ్వు చెప్తా సాక్ష్యం. ఆ సహోదరుని కూడా ఫోకస్ చేయి. ఎస్, భార్య భర్తలు వాళ్ళిద్దరు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇంకా పనికి రాడు అన్నారు అతన్ని. ఎవరిని? అతన్ని. ఇంకేం చేయలేడు అన్నారు. అయిపోయింది అతని జీవితం అన్నారు. కానీ మరి ఈరోజు ఏమైంది చెప్పాలా? ఓకే, నువ్వు లేగమ్మా. ఈ సహోదరి ఇప్పుడు మీకు తెలుసు కదా, కవిటం నుంచి వస్తుంది. కవిటమే కదమ్మా, కవిటం నుంచి వస్తుంది. ఆమె భర్త బయట దేశంలో ఒక భయంకరమైన వ్యాధికి గురయ్యాడు.
మొత్తం బ్రెయిన్ అంతా కూడా లోపల మొత్తం పాడైపోయింది. మెదడు ఏదో ఒక వ్యాధి వచ్చి మొత్తం ఫ్లైట్లో కూడా అతను తీసుకొస్తాక భయపడ్డారు. ఫ్లైట్లో కూడా కేకలు పెట్టేసి బొబ్బలు పెట్టేసి మొత్తం భయంకరమైన పరిస్థితి. అలా తీసుకొచ్చారు అతన్ని బయట నుంచి. తీసుకొచ్చిన తర్వాత బ్రతకడు అన్నారు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది. బ్రెయిన్ ప్రాబ్లం, నెక్స్ట్ ఏంటి హార్ట్ ప్రాబ్లం. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేసే వీలు కూడా లేదమ్మా, అయిపోయింది, మొత్తం హార్ట్ అంతా పోయింది, ఇంకా ఆపరేషన్ చేసినా లాభం లేదు, డబ్బులు తీసుకోవడం తప్ప, మిమ్మల్ని మోసం చేయడం తప్ప ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఆపరేషన్ చేసినా పని అవ్వదని చెప్పేసి జంజాల సూర్యనారాయణ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పేశాడు, వద్దు డబ్బులు తినేస్తారు కానీ ఇతను బతకడు, ఏమీ లేదు అని చెప్పారు. తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. అందరూ అనుకున్నారు అయిపోయింది పని, అయిపోయింది పని, అయిపోయింది పని అనుకున్నారు. తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? 3 వారాల్లో దేవుడు మాట్లాడాడు. మరలా హార్ట్ స్కానింగ్ తీస్తే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి, పోయినవన్నీ బాగుపడిపోయాయి. హార్ట్ మొత్తం పోయింది కానీ దేవుడు బాగు చేశాడు. అవునా కదమ్మా? ఆపరేషన్ అవసరం లేదు, దేని అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదు, దేవుడు అద్భుతం చేశాడు. బ్రెయిన్ కూడా సెట్ చేశాడు దేవుడు. ఇప్పుడు రెస్టారెంట్ నడుపుతున్నాడు అయ్యగారు, ఖాళీ ఉండట్లేదంట, అందుకని ఇందాక వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. చూసారా? ఏమీ లేదు, ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితి రివర్స్ చేశాడా లేదా? ఎవరు చెప్పారు ఇంకా అయిపోయింది నీ పని, ఇంకా మారదు నీ బ్రతుకని? నా దేవుడు మారుస్తాడు. నమ్మకం ఉంచు, మారుస్తాడంతే, మారు చూపిస్తాడు ఖచ్చితంగా. నేను రుజువులు పెట్టాను మీ ముందు, నేనేమో అబద్ధాలు చెప్పలా, పర్సన్స్ చూపించాను మీకు. అవునా కదా? చూపించాను. అసాధ్యమైంది ఏముంది? అందుకే చెప్తాను, తీసుకురా, అలాంటి వాళ్ళని తీసుకురా, నిలబెట్టు దేవుని సన్నిధిలో. ఎంత గనులుగా దేవుడు మార్చేస్తాడో చూడు వాళ్ళని, గొప్ప గనులుగా దేవుడు వారిని మార్చేస్తాడు. అస్సలు డౌట్ లేదు, ఇందులో డౌట్ లేదు. నా దేవునికి ఆ శక్తి ఉంది, అద్భుతమైన శక్తి. ఆయన చేతిలోకి రావాలి. పాడైపోయిన దాన్ని కూడా పనికొచ్చే దానిగా మారుస్తాడు నా దేవుడు. దేవుడు చేతిలోకి వస్తే పాడైపోయి నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎబ్బేజుని బాగు చేసిన దేవుడు, పేతురు జీవితాన్ని ఉన్నతంగా లేవనెత్తిన దేవుడు, మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎందుకు లేవనెత్తడు? మనుష్యుల మాటల మీద దృష్టి పెట్టకు. ఎవరో ఏదో అన్నారని ఇంకా అయిపోయింది వాళ్ళన్నట్టే జరిగిందని అనుకోకు. దేవుని వైపుకి రా, ఖచ్చితంగా నేను లేవనెత్తుతాడు. ఎవరో ఏదో అన్నారండి, ఇంకా అయిపోయింది, ఇంక నీ బ్రతుకు మారదని వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, ఇంక నేను ఎందుకు బతకాలండి? నా తోటివారే నన్ను వేలన చేస్తున్నారు, నా ఇంటి వారే నన్ను వేలన చేస్తున్నారు, ఎందుకంటే నేను బ్రతికేది అనవసరం, నేను బ్రతికుండి ఏం సాధించాలి అనుకోకు ఎప్పుడు కూడా. ఈరోజు చెప్తున్నాను, దేవుని చేతులకు రా. ఎవరైతే వేలన చేశారో వాళ్ళ ముందు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఉన్నతమైన స్థాయిలో. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? బైబిల్లో చూపించాను, కానీ ఇప్పుడు మీకు ఇద్దరిని, ఇక్కడ ముగ్గురిని చూపించాను. ముగ్గురిని, కవిటి నుంచి వచ్చిన బిడ్డలని, పెనుమంచి నుంచి వచ్చిన బిడ్డలని, ఆమవరం నుంచి వచ్చిన బిడ్డలని, ముగ్గురిని చూపించాను. ముగ్గురిని లేవనెత్తాడు లేదా? ముగ్గురు గురించి ఏమనుకున్నారు తెలుసా జనము? అయిపోయింది, వేస్ట్, ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అనుకున్నారు. మరి లేవనెత్తాడా లేదా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మాలంతే. నమ్మి చూడు, నమ్మి చూడు. అలాగే ఇతరులకు కూడా భరోసా అయ్యి తీసుకురా, ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు. అలాగే ఇందాక ప్రశాంత్ సాక్షి విన్నాం కదా, చచ్చిపోతాడు అనుకుంటే చచ్చిపోతాడు అనుకున్నారు జనవరి నెలలో. మరి దేవుడు ఈరోజు మన మధ్య సాక్షిగా నిలబెట్టలేదా? నిలబెట్టాడా లేదా? అది దేవుని కార్యం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఎంత